హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను జంతువులు ఎలా అయ్యేలా చూపిస్తాను రండి. ముందుకైతే పొయ్యి వెలిగించుకుని ఆయిల్ వేద్దాము. పిండి కలిపిలోపు ఆయిల్ వేడెక్కుతుంది కదా, అందుకని ముందు ఆయిల్ అయితే వేద్దాము. ఇదైతే బియ్యం పిండి అండి, ఓన్లీ బియ్యం కడిగి ఆరబెట్టినవి, ఓన్లీ బియ్యం మాత్రమే. నేను 2 లోటాలు అయితే వేసుకుంటున్నానండి బియ్యం పిండి. లోటాతోటి చూస్తున్నారు కదా, 2 లోటాలు అయితే వేసాను. ఇప్పుడు శనగపిండి 1 లోట అయితే వేస్తున్నానండి. మేమైతే ఇలా వేసుకుంటాము. ఇలా అయితే జంతువులు బాగా గుల్లగా వస్తాయి, బాగుంటాయి, అందుకని ఇలా వేసుకుంటాము. దీంట్లో కొంచెం వామండి, వాము అనేది కొంచెం ఎక్కువగానే వేసాను, ఎలాగ మనం ఉత్తప్పుడు తినాం కదనేసి. చూసారా? అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నామండి. అగో నువ్వులు, కొంచెం సాల్ట్ సరిపడినంత. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం సోడా అండి, కొంచెం గుల్లగా రావడానికి కోసం. మీకు కాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ వేసుకుని మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. ఇది వేడి నీళ్ళతో అయితే ఇంకా బాగుంటుంది, అందుకైతే వేడి నీళ్ళతోనే వేసుకుంటాం మేము. మొత్తం అంతా కలుపుకుండా కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను. చూసారా ఎలా కలుపుకుంటున్నాను? చూడండి ఏం చేస్తున్నారు. ఇద్దరు ఓకే. జెస్ బేబీ, జెస్సీ చూడు ఏం చేస్తున్నా. పెద్దమ్మ జంతికలు వేస్తుంది, నువ్వేం చేస్తున్నావే? ఏం చేస్తావు? నువ్వే వేస్తావు జంతికలు? జంతికలు వేస్తావా జెస్సీ? చూడు, జంతికలు వేస్తావా? జంతికలు వేస్తావా? జంతికలు వేస్తావా? చూసారు కదా, నేనైతే పిండి అయితే కలుపుతున్నాను. నేనైతే ఈ రేగైతే తీసుకున్నానండి. ఇది జంతిక సైజ్ అనమాట. అది చూసారు కదా, జంతిక అయితే వేసినట్టు ఎలా తేలుతుందో చూసారా? తిరిగేసుకుంటాం కొంచెం. చూస్తున్నారు కదా, పిండి అయితే ఇలా వేస్తే బాగుంటుందండి. మేమైతే ఇలాగే వేసుకుంటాము. సరే, ఏ కలర్లో అయితే వచ్చినాయో, కొంచెం లైట్ కలర్లో కూడా తీసుకోవచ్చు. మాకైతే ఈ కలర్ అయితేనే బాగుంటుంది మాకు. ఫస్ట్ జంతిక అయితే నేను పొయ్యి దగ్గర పెడతానండి. చూస్తున్నారు కదా, పొయ్యి దగ్గర పెట్టిన తర్వాత వేస్తాను. టేస్ట్ అయితే చూస్తాము. తర్వాత అది అయిపోయిన తర్వాత కారపూస అయితే వేసానండి. కొంచెం జంతికలు అయిపోయిన తర్వాత కారపూస మొదలెట్టాం. దీంట్లో అయితే వాము నువ్వులు తప్ప మిగిలినంతా అదే ప్రాసెస్ అండి. వాము నువ్వులు వేస్తే పిండి రాదనేసి వేయలేదు, మిగతాదంతా అదే ప్రాసెస్. కొంచెం కారం వేసుకుంటామండి ఇందులో. చూసారు కదా, ఇవి అయితే మేము వండినవి. మీకు కనుక మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.